నా పేరు మధుసూదన్ రెడ్డి. మిడిల్ క్లాస్ వాళ్ళు బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి బాగుందండి, అబవ్ మిడిల్ క్లాస్ వాళ్ళకి బాగాలేదు. ఏ విధంగా బాగాలేదంటే ఇండస్ట్రీస్ రాలేదు, తర్వాత జాబ్ ఆపర్చునిటీస్ తక్కువగా ఉన్నాయని, రాజధాని గురించి అంతా రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. 3 రాజధానులని, ఒక రాజధాని అని, అట్లా ఇట్లా. సో దానివల్ల ఏంటంటే అబవ్ మిడిల్ క్లాస్ హై క్లాస్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇటు ఓట్లేరు, వాళ్ళు వచ్చి వేసేది ఏం లేదు. మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాసే వేసేది. సో దాని మీద ఆయన విన్నింగ్ కానీ ఏదైనా కానీ ఆధారపడి ఉంటుంది. నాకైతే మరలా ఆయనే వస్తారు. అభివృద్ధి తక్కువ అంటే అబవ్ మిడిల్ క్లాస్ ఇప్పుడు మేము ఉన్నామండి, మేము బ్యాంకింగ్ లోన్స్కి వెళ్తే మంచి ఫైల్స్ రావట్లేదు. ఏంటంటే ఇండస్ట్రీస్ లేవు, పర్సనల్ లోన్స్ అంటే జాబ్స్ రావట్లేదు. ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ ఏదన్నా ఉంటే వస్తాయి. ఇప్పుడేమో వైజాగ్లో ఏందో కొన్ని డెవలప్ అవుతున్నాయి. ఇప్పుడు మనకి ఆంధ్రాకి సాఫ్ట్వేర్ కంపారిటివ్లీ హైదరాబాద్, చెన్నై, బెంగళూరుతో పోల్చుకుంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు పరిపాలించిన 5 సంవత్సరాల్లోనూ రాలా, జగన్మోహన్ రెడ్డి పరిపాలించినటువంటి 5 సంవత్సరాల్లోనూ రాలా. సో ఇప్పుడు మెయిన్ వచ్చేసి ఏంటంటే ఈ పథకాలు అనేది కింద స్థాయి వాళ్ళకి బాగానే అందుతున్నాయి. కానీ మాలాంటి వాళ్ళకి ఏంటంటే మాలాంటి అంటే అబవ్ మిడిల్ క్లాసు, అప్పర్ క్లాసు, ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు బిజినెస్ పెట్టుకున్న వాళ్ళకి ఉన్నటువంటి అవకాశాలు తక్కువగా ఉన్నాయని అనిపిస్తుంది. వీళ్ళేం ట్రైనింగ్ సెంటర్లు, స్కిల్ సెంటర్స్ అన్ని పెడుతున్నారు. ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి బయటకు వచ్చి వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇస్తున్నారు. కానీ ఇస్తున్నంత ట్రైనింగ్ ఉన్నటువంటి ఆ ఇండస్ట్రీస్ అనేవి కొన్ని ప్లేస్, సపోజ్ సత్యవేడ్ శ్రీ సిటీ, ఆ వైజాగ్లో కొంత పెట్టారు, కొప్పర్తని కడప పెట్టారు. అట్లా కాకుండా ఇంకా బాగా విస్తారంగా ఈ ఇండస్ట్రీస్ అనేది వస్తే విజయవాడకి అనేది ఇంతవరకు అయితే ఏమీ లేదు. ఈ 25 ఏళ్లలో ఏమన్నా ఒక ఇండస్ట్రీ వచ్చిందా? ఇన్ని గవర్నమెంట్లు వచ్చినా ఏం లేదు. ఇంకా వైజాగ్ అన్నా డెవలప్ అయిందో లేదా తిరుపతితో పక్కన పడినా కానీ విజయవాడలో చుట్టుపక్కల ఒక్క ఇండస్ట్రీ లేదు. ఇప్పుడు నాకు తెలిసి 25 ఏళ్ళు నేను విజయవాడలో ఉండి ఒక్క ఇండస్ట్రీ అయితే రావట్లేదు. ఇంకా వస్తుంది అనేది ఏమో చెప్పలేము. ఆర్థిక రాజధాని అంటే ఇప్పుడు ఏమన్నా బాంబే అట్లా ఆర్థిక రాజధాని అనేది ఏముంది సార్? ఇక్కడ ఇప్పుడు 1 టౌన్ హోల్సేల్ మార్కెట్, ఇండస్ట్రీస్ ఏమైతే లేవు, సాఫ్ట్వేర్ కంపెనీలు ఏం లేవు. ఇంకా ఆర్థిక రాజధాని దీనికి ఎందుకు అనుకుంటాం మనం? ఏదన్నా ఉంటే ఇప్పుడు ఇండస్ట్రీస్ ఉండి హోల్సేల్ మార్కెట్ జంక్షన్, సౌత్ ఇండియాకి నార్త్ ఇండియాకి మొత్తం విజయవాడ అనేది జంక్షన్, ఎటు వెళ్ళినా కూడా. సో ఈ గవర్నమెంట్లు రాకముందు నుంచే 1 టౌన్ మార్కెట్లు రోజుకి 200 కోట్లు 300 కోట్లు గోల్డ్ కానీ అది కానీ ఇది కానీ ట్రేడింగ్ అయితే జరుగుతుంది. ఆర్థిక రాజధాని దానికి ఆర్థిక రాజధాని అనే పదానికి ఇప్పుడు విజయవాడ అనేది ఆర్థిక రాజధాని అనే పదమే సరిపోదు. ఆర్థిక రాజధాని ఏమవుతుంది చెప్పండి? ఇప్పుడు బాంబే లాగా షేర్ మార్కెట్లు, పెద్ద ట్రేడ్ బిజినెస్ ఏం లేవు కదా, మ్యానుఫ్యాక్చరింగ్ అని. ఇదేంటంటే ఒక పరిపాలనా రాజధానో లేకపోతే వ్యాపార అభివృద్ధి వాణిజ్య కూడలో. నాకు 3 రాజధానులు అనేది అది నేనొక్కడి అభిప్రాయం కాదు కదండి. ఇప్పుడు నాకైతే విజయవాడే ఉండాలనుకుంటా, కానీ విశాఖపట్నం వాళ్ళు ఏమనుకుంటారు? గత 30 ఏళ్ళగా మాకు మూలబడిపోయినాం, మాకు విశాఖపట్నం ఏదన్నా ఉంటే మంచిది అంటారు. రాయలసీమ ఏమవుద్ది? కంబైన్డ్ రాస్తా ఉన్నప్పుడు కర్నూలు పెట్టి మళ్ళీ తీశారు. వాళ్ళు ఏమనుకుంటారు? మాకు కూడా ఏదో ఉండాలి అనుకుంటారు. అది రాజధాని 3, 2, 1 అనేది ప్రజలకి కల్పించే సౌకర్యాలు, అక్కడ జరిగేటటువంటి అభివృద్ధి, వాళ్ళు దాని మీద ఉన్నటువంటి అవకాశాలు వచ్చేదాన్ని బట్టి వాళ్ళ అభిప్రాయాలు చెప్తారు. ఇప్పుడు మాకు విజయవాడ వాసులు కానీ లేదా కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి అనుకుంటే విజయవాడ దగ్గర అనుకుంటాం. ఎందుకంటే ఇక్కడి నుంచి వైజాగ్ వెళ్ళాలంటే 450. అఫ్ కోర్స్ ప్రతి స్టేట్లో ఉంది. ఇప్పుడు తమిళనాడు ఉంది, ఒకటే రాజధాని చెన్నై. మధురై నుంచి వస్తారు, ఎక్కడో ట్రిచి నుంచి వస్తారు. ఇది ఆ తేనెతుట్టిని కదిపినప్పుడు ఇంకా 1 అంటే ఊరుకోరు, 3 అంటే ఇక్కడ వాళ్ళు ఊరుకోరు. సరే, అది గవర్నమెంట్ సంబంధించినటువంటి పరిపాలన విధానం కాబట్టి ఇక అది దాని ప్రకారం ఏ గవర్నమెంట్ వచ్చినా ఇండస్ట్రీస్ పరంగా కానీ, యువతకి కానీ ఉపాధి, వ్యాపారం, తర్వాత పారిశ్రామికంగా కానీ అవన్నీ డెవలప్ చేసేది అయితే బాగుంటుంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనకి అంతటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా తెచ్చుకోగలరో కేంద్రం నుంచి అదే ఉండాలి మెయిన్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ టైం ఉన్నాడు, ఆయన ఏం చేశాడో తెలియదు. కొంతవరకు పథకాలు అయితే ఇచ్చారు కానీ అభివృద్ధి అనేది కొంతవరకు అది అందరికీ అభివృద్ధి అంటున్నారు కానీ కొంతవరకు రాలి. కాకపోతే 5 సంవత్సరాల్లో కరోనానే తినేసింది, 2 సంవత్సరాలు కరోనా తినేసింది. ఇంకా అభివృద్ధి ఏముంటుంది? 2 ఇయర్స్ కరోనాలో ఉండిపోయింది కదా, ఇంకేముంటుంది? ఇప్పుడు 2 సంవత్సరాలు పరిపాలించారు. ఇంకా దాని తర్వాత ఇంకొచ్చే వాళ్ళు ఎవరన్నా వస్తే ఇంకేదన్నా గట్టిగా తీసుకుంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. పెద్దకూరపల్లి నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు?
పెదకూరుపేట కాన్స్టిట్యూన్సీ భాష్యం ప్రవీణ్ గెలుస్తాడు ఒక 20,000 మెజార్టీతో. ఆయన ఎందుకని 20,000 మెజార్టీ దగ్గర గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? భాష్యం ప్రవీణ్ గతంలో అతను రాకముందులో కాన్స్టిట్యూన్సీలో రాకముందులో కూడా భాష్యం ప్రవీణ్ వాళ్ళు మన కాన్స్టిట్యూన్సీలో పనులు చేశారు. దాని కారణం వల్ల ఈసారి టీడీపీ ప్రజలు కూడా టీడీపీ కావాలని, రాజధాని ఒక ఏకైక రాజధాని ఒకటి కావాలని టీడీపీకి ఈసారి ప్రజలే గెలిపించేదాని అవకాశం ఉంది. అంటే పక్కన ఇప్పుడు ప్రస్తుతానికి రాష్ట్రంలో అభివృద్ధి అనేది ఉందనుకున్నా లేదనుకుంటున్నా? రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ అభివృద్ధి అనేది ఇప్పుడు దాకా లేదు సార్. అసలు రోడ్లే లేవు, మెయిన్ రోడ్లు. ఇప్పుడు ఈనాడు ఇసుక మాఫియా చూస్తుంటే ట్రక్ ఇసుక 5,000 నడుస్తుంది. ఒక సిమెంట్ కట్ట 4,400 రూపాయలు నడుస్తుంది. గతంలో 180 రూపాయలతో సిమెంట్ కట్ట వచ్చేది. ఇప్పుడు వ్యత్యాసాలు చాలా పెరిగిపోయినాయి. దానికోసం మన నారా చంద్రబాబు నాయుడు రావాలని కోరుకుంటున్నాం సార్. మీది పక్క అమరావతి నది ఒడ్డున ఉంది, మీకు కూడా అదే రేట్ వస్తుందా సార్? అమరావతిలో గతంలో ఫ్రీగా ఇచ్చారు సార్ ఇసుక. మామూలుగా ఒక ట్రక్ ఇస్తే ఒక 500 ఇచ్చి పాపం తీసుకునే వాళ్ళు కూడా కాదు గతంలో టీడీపీ గవర్నమెంట్లో. ఈనాడు అసలు అమరావతిలో మేము మొన్నటిదాకా మా ఇంటికి కూడా 6,000 రూపాయలు పెట్టి నేను ఇసుక ఇప్పించాను. అంతకుముందు 180 రూపాయలు పెడితే సిమెంట్ కట్ట వచ్చేది. ఇప్పుడు 400 రూపాయలు ఇస్తున్నా కానీ ఫుల్ టైట్గా వస్తుంది. అసలు వాస్తవం చెప్పాలంటే మన ఏకైక రాజధాని ఒకటే కావాలి సార్. 3 రాజధానులు అనేది మనకు వద్దు సార్. మా మందులు డెవలప్మెంట్ అనేది లేదు ఏపీలో. అసలు ఇప్పుడు దాకా ఎంప్లాయ్మెంట్ అనేది లేదు. ఇప్పుడు దాకా రిక్రూట్మెంట్ అనేది ఇప్పుడు దాకా ఒక ఎంప్లాయీస్ కూడా చూసుకోలేదు. కానీ మేము దాదాపు 2 లక్షల దాకా ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి సార్. ఎంప్లాయ్మెంట్ ఎవరికి ఇచ్చాడంటే ఒక గ్రామ వాలంటీర్లు తప్ప, గ్రామ సచివాలయం తప్ప వేరే రిక్రూట్మెంట్ అనేది ఇప్పుడు దాకా లేదు సార్. ఇప్పుడు దాకా కనీసం డ్రైవర్ పోస్టులు కానీ, కానిస్టేబుల్ పోస్టులు కానీ మన రీసెంట్గా కానిస్టేబుల్ పోస్టులు ఇస్తామని ఇచ్చాడు సార్. అది ఇప్పుడు దాకా కానిస్టేబుల్ పోస్టులు కూడా కనీసం ఇవ్వలేకపోయాడు. గ్రూప్ 1 ఎగ్జామ్స్ పెట్టారు. గ్రూప్ 1 ఎగ్జామ్స్ కూడా దాని గురించి రిక్రూట్మెంట్ అనేది చూసుకోలేకపోతున్నారు. ఒక ఫైర్ డిపార్ట్మెంట్ కానీ, ఒక ఆర్టీసీ ఎంప్లాయ్మెంట్ కానీ ఇప్పుడు దాకా ఒక అభివృద్ధి లేదు. ఇప్పుడు దాకా కనీసం మరి అమరావతి నుంచి విజయవాడ వెళ్ళడానికి చాలా అవస్థ పడుతున్నారు. రోడ్డు మార్గం ఎంత దారుణంగా ఉందంటే ఒక ట్రక్కు పోయే పరిస్థితులు కూడా లేదు. బస్సులోళ్ళు పాపం చాలా ఇబ్బంది పడుతుంది. ప్రతిరోజు ఆ రూట్లో బస్సులు ఆగిపోవడం తప్ప నికరవారిగా బస్సులు పోవడానికి కూడా వీలేదు. అట్టాగా ఉంది సార్ రోడ్డు అవస్థ అనేది. ఇప్పుడు దాకా కనీసం రాజధాని ప్రాంతం అనేది మాకు ఏడా లేదు సార్. ఇప్పుడు గతంలో చంద్రబాబు గారు ఉన్నప్పుడు అమరావతి రాజధాని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు గెలిచే ముందులో ఏం చెప్పారంటే ఒక రాజధాని నేను చేస్తానని చెప్పి గెలిచిన తర్వాత 3 రాజధానులు అన్నారు. అసలు 3 రాజధానులు అనేది ఇప్పుడు దాకా ఏడ చూపించలేదు. అభివృద్ధి అనేది ఏడలేదు సార్. కనీసం గవర్నమెంట్ ఈసారి మారాలనే ప్రజలందరూ కూడా టీడీపీకి వేసి ఓట్లు వేసి ఏకైక మెజార్టీతో భాష్యం ప్రవీణ్ అన్నకి 20,000 మెజార్టీతో గెలిపిస్తారని కోరుకుంటున్నాం. పెదకూరుపాడు నియోజకవర్గ ప్రజలు మొత్తం డిసైడ్ అయిపోయారా సార్? ఆల్రెడీ మన పెదకూరుపాడు కాన్స్టిట్యూన్సీ వాళ్ళందరికీ గతంలో కంటే ఈసారి 20,000 మెజార్టీతో ప్రతి ఒక్క ఓటర్ కూడా అతనికి డబ్బులు ఓనుగా ఖర్చు పెట్టుకోవడం కానీ ప్రజలకి సేవా కార్యక్రమం చేయడానికి కూడా దానికి ప్రిపరేషన్ అయి ఉన్నారు. ఏ నాయకులతో అవసరం లేకుండా ప్రతి వాళ్ళు కూడా మనకి పనిచేసే వర్కర్లు కూడా బాగా వర్క్ చేస్తున్నారు సార్. ఆల్రెడీ అండర్ గ్రౌండ్ వర్క్ కూడా వాళ్ళు బాగా చేసుకుంటున్నారు. వాళ్ళు ఈసారి కంపల్సరీగా మా భాష్యం ప్రవీణ్ అన్న కంపల్సరీగా 40,000 మ్యాక్సిమం 20,000 మెజార్టీ అనుకుంటున్నాం. ఇంకా 10,000 ఎక్స్ట్రాతో కూడా గెలిచే అవకాశం ఉంది. పేరు రవి అండి, మాది కొండపల్లి గ్రామం. ఇప్పుడు కరెంటు షాక్ తగిలినటువంటి వ్యక్తి మరి మేరీ అనేటటువంటి వ్యక్తి నాకు సొంత మేనత్త. ఆవిడ నిన్న ఉదయం కరెక్ట్గా 5:30, 6 ఆ ప్రాంతంలో డిపో దగ్గరికి పని నిమిత్తం వెళ్ళిన తర్వాత మరి డిపో మేనేజరు, మరి అక్కడ ఉన్నటువంటి సూపర్వైజరు ఆర్టీసీ డిపోలో ఇబ్రహీంపట్నం మరి ఆ ప్రాంతంలో పనిచేస్తుంది. కూలి పని కాంట్రాక్ట్ వర్కర్గా పనిచేస్తుంది. ఆ క్రమంలో డిపో మేనేజర్ ప్లస్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మరి మామిడికాయలు కొయ్యమని చెప్పారంట. ఆ చెప్పిన క్రమంలో ఆవిడ మామిడికాయలు కోస్తూ కరెంటు షాక్ తగిలి మరి గిలగిలా కొట్టుకొని కింద పడిపోయినటువంటి సందర్భాలు. అలాంటి సందర్భంలో మరి ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్స్కి మరి అంబులెన్స్ కూడా లేనటువంటి పరిస్థితుల్లో మరి మా యొక్క మేనల్లుడు వీళ్ళందరూ కలిసి ఆటోలో తీసుకొని వచ్చినా కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. మెరుగైనటువంటి మరి వైద్యం ఇంతవరకు అందట్లేదు తనకి. మరి కాంట్రాక్టర్ కానీ లేకపోతే డిపోకి సంబంధించినటువంటి అధికారులు కానీ మరి దాదాపుగా నిన్న ఉదయం 10:30 ప్రాంతంలో 9-10:30 ప్రాంతంలో మరి అడ్మిట్ అయ్యారు హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో. మరి ఇప్పటి వరకు కూడా మరి ఆ డిపోకి సంబంధించినటువంటి మేనేజర్ కానీ మరి డిపోకి సంబంధించినటువంటి అధికారులు కానీ ఇప్పటి వరకు వచ్చి ఆమెను చూసింది లేదు, ఆమె దగ్గర పలకరించింది లేదు, మాట్లాడింది లేదు. మరి ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో మరి ప్రతి ఒక్కళ్ళు మెరుగైనటువంటి వైద్యం అందుతుందో అన్నారు కానీ ఎటువంటి మెరుగైనటువంటి వైద్యం మరి అసలు ఆవిడకి మరి నేను చూడలేదు. మరి తీసుకెళ్ళి మరి అన్ని దెబ్బలు తగిలినటువంటి వ్యక్తిని తీసుకెళ్ళిపోయి ఒక జనరల్ వార్డులో ఒక ప్రెగ్నెన్సీ లేడీస్కి పెట్టినటువంటి సందర్భాలు.
మరి ఇది చాలా మరి దారుణమైన విషయం ఇది. మరి ఇది ఖండించాల్సిన విషయం ఇది. దయచేసి మరి మా అత్తయ్య గారికి, మరి సాల్ మేరీ గారికి, మరి డిపో అధికారులు కానీ, డిపోకి సంబంధించినటువంటి మరి మేనేజర్ కానీ, మరి ఆ యొక్క ప్రాంతాల్లో ఉన్నటువంటి కాంట్రాక్టర్లు కానీ స్పందించి తనకు తగినటువంటి మెరుగైనటువంటి వైద్యం అందించవలసిందిగా మరి నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు పేషెంట్ కండిషన్ ఎలా ఉంది? పేషెంట్ కండిషన్ అయితే చాలా క్రిటికల్ అండి, వెరీ క్రిటికల్. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా దాదాపుగా నిన్న 9:30-10:30 నుంచి మరి నిద్రాహారం లేకుండా, అన్నపానీయాలు లేకుండా ఇక్కడ మరి ఆమె కోసం వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి. కనీసం పేషెంట్ని చూడటానికి కూడా మరి లోపలికి రానివ్వనటువంటి పరిస్థితి ఇక్కడ. మరి వైద్యం అంటే సరైనటువంటి వైద్యం అయితే లేదండి ఇక్కడ. మరి ఆమెను మరి అంత తొందరగా వెళ్ళేది అంత తొందరగా మరి ఇంకా మరి మెరుగైనటువంటి వైద్యం కోసం ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేయవలసిందిగా మరి యాజమాన్యాన్ని, ఏది డిపార్ట్మెంట్, ఆర్టీసీ డిపార్ట్మెంట్ యాజమాన్యానికి, మరి డిపో మేనేజర్కి, మరి అధికారులకి నేను సవినయంగా విన్నవించుకుంటున్నాను. మరి ఇదేంటి పరిస్థితి. ఆవిడ మాత్రం చాలా